ఈ ప్లేస్ కొత్తకాడు దగ్గర ఉన్న సప్రమాణ వంక. మీరు ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా సలిమాబిడి రోడ్లో వస్తుంది ఈ గుడి. నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. అప్పుడైతే ఆ గుడి ఆ సప్రం ఏదైతే లేదు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇతకు వచ్చా. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే లొకేషన్ అయితే అదిరిపోతుంది. ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ టెంపుల్కి లొకేషన్కి అయితే మస్తుంది. ఫ్రంట్ కనపడుతుంది కదా, అది వచ్చి కుంట అంటారు. అక్కడ ఇంకొంచెం ముందర పోతే దాని వెనుక వచ్చేసి రైట్ సైడ్ ఫుల్ ఈత చెట్లు ఉంటాయి. అండ్ బ్యాక్ వచ్చేసి మొత్తం కొండలే. అండ్ ఆ ముందర కుంట చూస్తున్నారు కదా, అక్కడ ఎప్పుడు నీళ్ళు తక్కువ కావు, ఈవెన్ ఎండాకాలంలో కూడా. ఇక్కడ ముఖ్యంగా పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. గుడి లెఫ్ట్ సైడ్లో పెళ్లి భోజనాల సత్రం కూడా ఉంది. నేను కూడా అరౌండ్ 2 years తర్వాత విజిట్ చేశాం. ఫస్ట్ అయితే ఇక్కడ గుడి అయితే అంత డెవలప్ అయితే లేదు, ఇప్పుడు చాలా డెవలప్ చేశారు మనకి రోడ్డుతో సహా. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ది బెస్ట్ లొకేషన్ అని చెప్పుకుంటా మన కొత్తకోట ఏరియాలో ఇది. ఈ వ్యూ వచ్చేసి గుడి లెఫ్ట్ సైడ్ కట్ట మీద. సో ఆ కట్ట రైట్ లెఫ్ట్ రెండు వైపులు చెరువు ఉంది. కట్ట మీదకి వచ్చాం. వాన అయితే జోరుగా వచ్చేస్తుంది. నేను మా మధ్యలో అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. విచిత్రం ఏమంటే వర్షం కూడా ఇక్కడే పడుతుంది. ఆ పక్కలో అంటే ఊర్లు ఉంటాయి కదా, అక్కడెక్కడే పడుతుంది, ఇక్కడే పడుతుంది. అండ్ ఆ వర్షంకి రైట్ అండ్ లెఫ్ట్ ఆ చెరువు ఆ కొండలకి నిజంగా సూపర్ ఉంది. ఖచ్చితంగా ఎవరైనా ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక్కసారైనా విజిట్ చేయండి. ద బెస్ట్ లొకేషన్, ఎవరు ఇగ్నోర్ చేయొద్దు. అండ్ మన ఏరియాలో మన లొకేషన్ని మనం హైలైట్ చేయకపోతే ఇంకెవరు చేయరు. మేము ఆల్రెడీ కట్ట మీదకైతే వచ్చేసాం, ఇక కింద దిగుతున్నాం. వర్షం అయితే ఎక్కువ పడుతుంది. కట్ట దిగుతానిట్లా ఒక గుడి ఉంది, నాగులు. ముందు ఈ గుడి లేదు, కొత్తగా కట్టారు, నాకు కూడా తెలియదు. నేనే ఫస్ట్ టైం చూస్తే బాగుంది. ఇక్కడ కూడా లొకేషన్ సూపర్ ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన లొకేషన్ అయితే మన ఏరియాలో, ఎస్పెషలీ కొత్తకట్ట టు మదనపల్లె మధ్యలో. దీని పేరు వచ్చేసి మళ్ళీ చెప్తున్నా లాస్ట్లో, సప్రమాణ వంక.